Hasselblad ఈ వర్డ్ ఎక్కువగా OnePlus ఫ్లాగ్షిప్ మొబైల్స్ యూజ్ చేసిన వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ కెమెరా మీద ఈ వర్డ్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ Hasselblad ఏంటి చాలా తక్కువ మందికి తెలుసు కదా. బేసిక్గా ఈ Hasselblad అనే కంపెనీ ఎక్కువగా కెమెరాస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అది కూడా 80 years బ్యాక్గా. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఇమేజ్ వచ్చేసరికి మూన్ మీద ఫస్ట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టిన ఫోటో. ఈ ఫోటోని కూడా Hasselblad కెమెరాతోనే యూజ్ చేశారనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, మోర్ దెన్ 10 కెమెరాస్ మనకి మూన్ మీద ఉన్నాయి. ఆ కెమెరాస్ అన్ని కూడా Hasselblad వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. వీళ్ళ ప్రొడక్టివిటీ ఎర్త్ మీదే కాదు, ఈవెన్ మూన్ మీద కూడా ఉంది. అంత ప్రొడక్షన్ ఉన్న ఈ కెమెరా ఎందుకు చాలా తక్కువ మంది దగ్గర ఉంది, ఎందుకు చాలా తక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని టెక్ వీడియోస్ చూడాలి అంటే ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, Hasselblad కంపెనీ వాళ్ళు ఫస్ట్ కన్జ్యూమర్ కెమెరా వచ్చేసరికి 1948లో లాంచ్ చేశారు. అప్పుడు దాని కాస్ట్ వచ్చేసరికి $500 ఉంది. అంటే ఇప్పుడు అమౌంట్ బట్టి 41,000 రూపీస్ ఉన్నట్టు. బట్ Hasselblad వారు క్లెయిమ్ చేయడం ఏంటంటే అప్పుడు దాని కాస్ట్ ఇన్ఫ్లేషన్ వల్ల, ఇన్ఫ్లేషన్ తలక క్యాలిక్యులేషన్స్ అంటే అప్పటికి ఇప్పటికి మనకేమో కరెన్సీ తలక వాల్యూ తగ్గి పెరిగి ఉంటుంది కదా, అవన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు దాని కాస్ట్ వచ్చేసరికి 4 lakh రూపీస్ ఉంటుందట. ఓన్లీ బాడీ తలక కాస్టే 4 lakh రూపీస్ ఉంటుంది. అంత కాస్ట్లీ కెమెరా అప్పట్లోనే మ్యానుఫ్యాక్చర్ చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, 2004లోని Hasselblad వాడు ఫస్ట్ డిజిటల్ కెమెరా లాంచ్ చేశారు. ఆ డిజిటల్ కెమెరా అప్పట్లో అంటే 2004లోనే అదేమో దగ్గర దగ్గర $24,000 ఉన్నట్టు. అంటే మన ఇండియన్ రూపీస్లో, ప్రెసెంట్ ఇండియన్ రూపీస్లో అది అప్రాక్సిమేట్గా 19 lakh రూపీస్ ఉన్నట్టు. ఒకసారి మీకు క్యాలిక్యులేట్ చేయండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. అంత కాస్ట్లీ ఎందుకు ఫ్రెండ్స్, అంత కాస్ట్ పెట్టి ఎందుకు కెమెరాస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఆ కెమెరాస్లో అంత స్పెషాలిటీ ఏంటి ఉంది అన్నది ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి దాని తలక కాస్ట్ అయితే, సెకండ్ రీజన్ వచ్చేసరికి దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. బేసిక్ గా Hasselblad కంపెనీ వాళ్ళ కెమెరాస్ ని ఎక్కువగా హ్యాండ్ మేడ్ చేస్తారనమాట. అలా అయితే మనకి ఫెరారీ, రోలెక్స్ ఇట్లాంటివన్నీ హ్యాండ్ మేడ్ చేస్తారు. అసెంబుల్ చేసినప్పుడు మనకి Hasselblad కంపెనీ తలక కెమెరాస్ అన్ని హ్యాండ్ మేడ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మిర్రర్ అవ్వచ్చు, లేకపోతే ఈ సెన్సార్స్ అవ్వచ్చు, షట్టర్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ సౌండ్తో సహా క్లారిటీగా చూసి వాళ్ళు సాటిస్ఫై అయితేనే అసెంబుల్ చేస్తారు. అకార్డింగ్ టు రిపోర్ట్స్ మనకి ఒక కెమెరాని వాళ్ళు అసెంబుల్ చేయడానికి పట్టే టైం అప్రాక్సిమేట్గా 3 months పడుతుందట. అంటే చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది చాలా ఎక్కువ మంది దగ్గర లేకపోవడానికి మరొక రీజన్ వచ్చేసరికి అకార్డింగ్ టు 2018 రిపోర్ట్స్ ప్రకారం ఓన్లీ 10,000 యూనిట్స్ మాత్రమే ఒక ఇయర్లో ప్రొడ్యూస్ చేస్తారు. అంటే అన్ని మోడల్స్ కలిపి జస్ట్ 10,000 మాత్రమే ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకేమో దీని తాలూకా యూసేజ్ కూడా చాలా తక్కువ మంది దగ్గర ఉండడం అన్నది ఇది ఒక రీజన్ అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ కెమెరా ఏదైతే ఉంది Hasselblad లోని మనకి సెన్సార్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సెన్సార్స్ అన్నది బ్రెయిన్ ఆఫ్ ద కెమెరా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ సెన్సార్స్ బట్టి మనకేమో ఒక ఇమేజ్ క్వాలిటీ అన్నది క్లియర్ గా తెలుస్తుంది. సెన్సార్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. నేను యాక్చువల్ గా వీడియో చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం దొరక్క నేను దాని మీద వీడియో చేయట్లేదు. మీకు కొంచెం క్లియర్ గా చెప్తాను. బేసిక్ గా మనకేమో లిక్విడ్స్ ని మెజర్ చేయాలంటే మనకి లీటర్స్ లోని, సాలిడ్స్ ని మెజర్ చేయాలంటే కేజీస్ లోని, డిస్టెన్స్ ని మెజర్ చేయాలంటే కిలోమీటర్స్ లోని, ఎలా అయితే మనకి స్టాండర్డ్ ఒక మెజర్మెంట్స్ ఉంటుంది, అలాగే మనకి సెన్సార్ కి ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ ఉంటుంది. అదే మనకేమో ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ అంటారు. ఈ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ వచ్చేసరికి 35mm సెన్సార్స్ అంటారు. ఈ 35mm సెన్సార్స్ ఎక్కువగా మనకేమో ఫాస్ట్ గా నెగిటివ్ కనిపిస్తాయి కదా మనకి ఎక్కువగా. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను, నెగిటివ్ ని ఎలా మనం పాజిటివ్ గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి. అందులో మీకు చూపించాను. ఈ నెగిటివ్ తలక సైజే 35mm. ఇది స్టాండర్డ్ సైజ్ అని చెప్పేసి అంటారు. దీనికంటే తక్కువ ఉన్న సైజెస్ ని మనకి APS-C ఆర్ క్రాప్డ్ సెన్సార్స్ అని చెప్పేసి అంటారు. కొన్ని కెనాన్ కెమెరాస్ APS-C సెన్సార్స్ ఉంటాయి, సోనీ కెమెరాస్ కూడా ఉంటాయి, APS-H ఉంటాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్డ్ సెన్సార్స్ ఉంటాయి. ఇంకా మనం మొబైల్స్ లో మాట్లాడుకుంటే ఇంకా క్రాప్డ్ ఉంటాయి అన్నమాట. అదే మనకేమో ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ 35mm ఇందాక మాట్లాడుకున్నాం కదా, సెన్సార్ స్టాండర్డ్ సెన్సార్స్ అంటారు. దీనికంటే పెద్దది మీడియం సెన్సార్స్ అంటారు అనమాట. ఈ మీడియం సెన్సార్స్ ఫ్యూజిఫిలిం, తర్వాత ఇప్పుడు Hasselblad గురించి మాట్లాడుకున్నాం కదా, Hasselblad కంపెనీ మరొక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు నాకు గుర్తులేదు. మనకి ఫ్యూజిఫిలింలో బడ్జెట్లో దొరుకుతుంది అనమాట. మీడియం సెన్సార్స్ అనేవి చాలా, మీడియం ఫార్మీ సెన్సార్స్ అనేవి చాలా చాలా కాస్ట్లీ, చాలా సైజ్ కూడా చాలా పెద్దది.
మనకి ఇప్పుడు స్టాండర్డ్ సైజ్ వచ్చేసరికి 35mm ఉంటుంది కదా, అదే మనకి ఫ్యూజీ ఫిలిం తలక మీడియం ఫార్మాట్ సెన్సార్స్ వచ్చేసరికి దగ్గర మనకేమో 48mm ఉంటుంది. అదే మనకి హ్యాసిల్ బ్లేడ్కి సంబంధించిన మీడియం ఫార్మాట్ సెన్సార్ వచ్చేసరికి 53mm ఉంటుంది ఫ్రెండ్స్. అంటే చూడండి ఎంత పెద్ద సెన్సార్ ఉంటుందా. అంత పెద్ద సెన్సార్ ఉండడం వల్ల మనకి ఈవెన్ అంత నైట్లో కూడా, అంత చీకట్లో కూడా మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫోటో అంత క్లారిటీగా పడ్డది, లేకపోతే అంత క్లారిటీగా పడదు. చాలా మంది అనుకుంటారు అది చాలా ఫేక్ ఫోటో అని చెప్పేసి, బట్ అది నిజం. ఈ కెమెరాతో తీయడం వల్ల అంటే 50mm సెన్సార్ అంటే ఎంత పెద్ద సెన్సార్ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ప్రతి పిక్సెల్ కూడా డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. అందుకే అంత క్లారిటీ అండ్ అందుకే అంత కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్లోని Hasselblad గురించి నేను క్లియర్గా తెలుసుకున్నప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. అది ఏంటి అని అంటే, మనకి ఈ Hasselblad కంపెనీ వాళ్ళు 50 మెగాపిక్సెల్ నుంచి 400 మెగాపిక్సెల్ వీళ్ళ సెన్సార్స్ తరక మెజర్మెంట్ ఉంటుంది అనమాట. బేసిక్గా మనకి ఏంటంటే 24 మెగాపిక్సెల్ అన్నది కెనాన్లోని కానీ, సోనీలో కానీ, లేకపోతే నికాన్లో కానీ వావ్ అనుకుంటాము. లీస్ట్ 50 మెగాపిక్సెల్, హైయెస్ట్ 400 మెగాపిక్సెల్. అంటే చూడండి ఎంత క్లారిటీగా, ఎంత అంటే ఒక్కొక్క పిక్సెల్లోని ఎంత ఎక్కువ డేటాని ఇవి సేవ్ చేసుకుంటుందో. ఒక ఇమేజ్ చూశాను నేను, జూమ్ చేస్తే టెక్స్చర్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఇమేజ్ కుదిరితే పెడతాను, వీడియో పెట్టను, కానీ జూమ్ చేస్తే ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ గ్రిప్ చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో, అంటే ఎంత క్వాలిటీగా ఉందో మీకు ఇక్కడ అర్థమైపోతుంది. Hasselblad కంపెనీస్ అన్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయకపోవడానికి కారణం కూడా ఇదే. వీటి తలక సెన్సార్స్ తలక సైజ్ వల్ల మనకి ఎక్కువగా దీని బాడీ కాస్ట్ ఒక్కటే దగ్గర మనకి $2,300-4,500 ఉంటుంది అనమాట. అంటే అప్రాక్సిమేట్ గా మనకి దగ్గర ఒక 19 lakhs 20 lakhs వరకు మనకేమో మన ఇండియాకి వచ్చేసరికి అంత కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఆ ఆర్టికల్లో చదివిన బట్టి మనకి ఒక 50 మెగాపిక్సెల్ సెన్సార్తో కానీ ఫోటో తీస్తే ఆ ఇమేజ్ సైజ్ వచ్చేసరికి 216 MB ఉంటుంది ఫ్రెండ్స్. అదే 400 మెగాపిక్సెల్ కెమెరాతోని అంటే ఆ సెన్సార్తో తీస్తే 2.16 GB ఉంటుంది. అంటే ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు, బట్ జీబీల్లో ఉండడం మాత్రం 2-3 ఆర్టికల్స్ చదివిన జీబీల్లో ఉండడం మాత్రం నిజమాట. 400 మెగాపిక్సెల్ సెన్సార్తో ఫోటో తీస్తారంటే జీబీల్లో ఉంటుంది. జీబీల్లోని ఒక ఫోటో సైజే జీబీల్లో ఉన్నది అంటే ఎంత క్లారిటీగా, ఎంత డేటాని స్టోర్ చేసుకుంటుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అందుకే ఇట్లాంటి కెమెరాస్లోని Hasselblad కెమెరాస్లో మనకి నార్మల్ SD కార్డ్స్, మనకి కెనాన్, నికాన్, సోనీలోని యూజ్ చేసిన స్టోరేజ్ కార్డ్స్ ఉండవు. యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్ UFS అంటారు. ఆ స్టోరేజ్ చాలా పెద్దది ఉంటుంది. దీని తర్వాత రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చేసరికి 300-400 Mbps స్పీడ్ ఉంటుంది. చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. అందుకే అంత స్పీడ్, అంటే 1 GB ఫోటోని ప్రాసెసింగ్ చేయడానికి అంత టైం తీసుకుంటే దాని రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ చాలా ఎక్కువ ఉండాలి కదా. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన Hasselblad కెమెరాస్లో ఏంటంటే ఇన్బిల్ట్గానే వాటికి NVMe SSDs ఉన్నాయి. దగ్గర 1 TB వరకు ఉంటాయి. కొద్దిగా కాస్ట్ ఎక్కువ. బట్ మనం ఎక్స్టర్నల్గా కొనుక్కోవాలంటే UFS SD కార్డ్స్ ఉంటాయి, అవే కొనుక్కోవాలి. మనకి నార్మల్ TF స్టోరేజ్ డ్రైవ్స్ ఉంటాయి చూడండి, మనకి కెనాన్లో, నికాన్ కానీ యూజ్ చేస్తారు, అవి అస్సలు యూజ్ చేయరట. అందుకే వీటికంటూ ఒక యూనిక్ ఉంటుంది. అది కూడా చాలా కాస్ట్. నేను అమెజాన్లో చూసాను, సామ్సంగ్ దగ్గర 2,400 రూపీస్. ఓన్లీ SD కార్డ్ కాస్ట్ 2,000-3,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ వరకు ఉన్నది. చాలా కాస్ట్ ఎక్కువ. అంటే ఒక్క కెమెరా కొనడానికే కాదు, ఈవెన్ దాని కింద పెట్టాల్సినవి కూడా చాలా కాస్ట్. నేను ఇప్పుడే జస్ట్ Hasselblad వెబ్సైట్ చూసాను. ఆ వెబ్సైట్లో చూస్తే లీస్ట్ లో గ్రేడ్ ఉంటుంది కదా, ఆ కెమెరా కాస్ట్ వచ్చేసరికి మనకేమో దగ్గర 6 lakh నుంచి 7 lakh రూపీస్ ఉంది. అంతేకాదు వీళ్ళ తర్వాత లెన్సెస్ కూడా చూసాను. బేసిక్గా లెన్సెస్ అనేవి మనకి కెనాన్లో, నికాన్లో ఉన్నట్టు కాదు, కొంచెం పెద్ద లెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇది ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కాదు కదా, మనకి మీడియం ఫార్మాట్ సెన్సార్ కాబట్టి కొద్ది పెద్ద లెన్సెస్ ఉంటాయి. ఆ లెన్సెస్ తలక నేను చూసినట్టయితే అది 22mm, అంటే దగ్గర మనకి అల్ట్రా వైడ్ లెన్సెస్ అంటారు కదా 22mm. అంటే ఆ లెన్స్ తలక కాస్ట్ వచ్చేసరికి 3 lakh రూపీస్ ఉంది. ఓన్లీ లెన్స్ కాస్టే 3 lakh రూపీస్ ఉందంటే చూడండి ఎంత కాస్ట్లీగా ఉంటుంది. ఓవరాల్గా అంతా కలిపితే మనకి ఒక నార్మల్ మిడ్ రేంజ్లో కాకుండా లో రేంజ్లోనే Hasselbladలో కొనాలి అని అంటే ఏమీ లేదన్నా ఒక 10-11 lakh రూపీస్ మనకేమో ఖర్చు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇంత కాస్ట్లీగా ఉండడానికి రీజన్, అండ్ ఆల్సో ఇది ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అవ్వకపోవడానికి రీజన్ కూడా ఇదే. ఎక్కువగా హ్యాండ్ మేడ్ తయారవుతుంది, ఇది ఒక రీజన్ అనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది ఎక్కడ యూజ్ చేస్తారని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఎక్కువగా చాలా కాస్ట్లీ మీడియా హౌసెస్ ఉంటాయి చూడండి, మ్యాగజైన్స్ ఎక్కువగా ఫోటో షూట్స్ చేస్తారు, చాలా డీటెయిలింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ కావాలి వాళ్ళకి. తర్వాత మనకి పెద్ద పెద్ద బోర్డ్స్ ఉంటాయి చూడండి, మనకి పెద్ద పెద్ద
అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఉంటాయి అట్లాంటి ప్లేసెస్లోని. అంతేకాకుండా ఇది ఎక్కువగా ఫ్యాషన్ ఫోటోగ్రఫీకి, తర్వాత ప్రొడక్ట్ ఫోటోగ్రఫీలోని గట్రా ఈ కెమెరా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ప్రెజెంట్ అయితే నేను రీసెంట్గా కొన్ని వీడియోస్లోనే ఆర్టికల్స్లో కూడా చూశాను, వీళ్ళు ఏంటంటే బడ్జెట్లో కూడా తీసుకొస్తున్నారు. బడ్జెట్లో అంటే మన బడ్జెట్లో కాదు, వీళ్ళు ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ తీసుకొస్తున్నారు. వీళ్ళు ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ తలకి కాస్ట్ వచ్చేసరికి దగ్గర దగ్గర 4 lakhs నుంచి 2 lakhs మధ్యలో ఉంటుందట. అది కూడా కాస్ట్ ఎక్కువే, బట్ ఏంటంటే 2 lakhs అంటే చాలా తక్కువ నుంచి చెప్పొచ్చు హాసెల్బ్లాడ్ కంపెనీతో కంపేర్ చేసుకుంటే. అది కూడా ఓన్లీ బాడీయే, నేను లెన్స్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ బాడీయే చెప్తున్నాను. బట్ ఇది ఏంటంటే మన ఇండియాకి రావడానికి చాలా టైం పడుతుంది. ఇది బేసిక్గా స్వీడన్ తాలూకా కంపెనీ అనమాట. ఈ స్వీడన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేలాంటి మంచి మంచి టెక్ వీడియోస్ అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.